ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థ అయిన శ్రీ చైతన్య గ్రూప్ తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా నిధులు సమకూర్చినట్లు చూపుతున్న అధికార రికార్డులను పక్కా ఆధారాలతో సహా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ బయటపెట్టారు. రామచంద్ర యాదవ్ బయటపెట్టిన వివరాల ప్రకారం కోట్లాది రూపాయల విలువైన బాండ్లు తెలుగుదేశం, జనసేన పార్టీలకు విరాళంగా వెళ్లినట్లు ఆ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అధికారికంగానే విద్యా సంస్థల నుండి ఈ స్థాయి నిధులు అందాయని ఆధారాలతో సహా నిరూపించిన రామచంద్ర యాదవ్ అనధికారికంగా ఇంకెన్ని కోట్ల లావాదేవీలు జరిగాయనే అంశంపై విద్యాశాఖను కడిగి పారేశారు. నిజానికి విద్యా హక్కు చట్టం ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ తమ పరిధిలోని సీట్లలో 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. విద్యా సంస్థలు వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రజలకు తెలిసేలా బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ నిబంధనలు తొంగలో తొక్కుతున్న అధికార యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు గతంలో నిబంధనలకు విరుద్ధంగా నడిచే లేదా అనుమతులు లేని విద్యా సంస్థల వివరాలను పారదర్శకత కోసం ప్రతి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఉంచేవారు. అయితే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ వివరాలను వెబ్సైట్ నుండి పూర్తిగా ఎందుకు తొలగించారో చెప్పాలని రామచంద్ర యాదవ్ పక్కా ఆధారాలను చూపిస్తూ ప్రశ్నించారు. విద్యా సంస్థల నుండి ఈ రకంగా కోట్లాది రూపాయల డొనేషన్లను వసూలు చేస్తూ పేద విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న వైనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పగలరా అని రామచంద్ర యాదవ్ సూటిగా నిలదీశారు.